ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహీమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మీరు ఏమి సాధిస్తారు? మీరు ఏమి సాధిస్తారు? దీనిని ఇంగ్లీష్లో వాట్ డూ యూ అచీవ్? వాట్ డూ యూ అచీవ్? అచీవ్ అంటే సాధించడం. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఏమి నిర్ణయిస్తారు? మీరు ఏమని నిర్ణయిస్తారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వాట్ డూ యూ డిసైడ్? వాట్ డూ యూ డిసైడ్? సీ ద నెక్స్ట్ వన్. మీరు ఏమి తీసుకుంటారు? మీరు ఏమి తీసుకుంటారు? దీనిని ఇంగ్లీష్లో వాట్ డూ యూ టేక్? వాట్ డూ యూ టేక్? సీ ద నెక్స్ట్ వన్. మీరు ఏమి తెస్తున్నారు? మీరు ఏమి తెస్తున్నారు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ బ్రింగింగ్? వాట్ ఆర్ యూ బ్రింగింగ్? బ్రింగింగ్ అంటే తేవడం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఆమె 5 రోజుల తర్వాత వస్తుంది. ఆమె 5 రోజుల తర్వాత వస్తుంది. దీనిని ఇంగ్లీష్లో షీ విల్ కమ్ ఆఫ్టర్ 5 days. షీ విల్ కమ్ ఆఫ్టర్ 5 days. సీ ద నెక్స్ట్ వన్. ఆమె వచ్చే వారం వస్తుంది. ఆమె వచ్చే వారం వస్తుంది. దీనిని ఇంగ్లీష్లో షీ విల్ కమ్ నెక్స్ట్ వీక్. షీ విల్ కమ్ నెక్స్ట్ వీక్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నటించడం అయిపోయిందా? నువ్వు నటించడం అయిపోయిందా? ఇలా అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఆర్ యూ డన్ యాక్టింగ్? ఆర్ యూ డన్ యాక్టింగ్? సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఆడటం అయిపోయిందా? నువ్వు ఆడటం అయిపోయిందా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఆర్ యూ డన్ ప్లేయింగ్? ఆర్ యూ డన్ ప్లేయింగ్? నువ్వు ఆడటం అయిపోయిందా? సీ ద నెక్స్ట్ వన్. నువ్వు చదవడం అయిపోయిందా? నువ్వు చదవడం అయిపోయిందా? ఇలా అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఆర్ యూ డన్ రీడింగ్? ఆర్ యూ డన్ రీడింగ్? సీ ద నెక్స్ట్ వన్. ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా? ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఈజ్ సమ్వన్ ఎట్ టు కమ్? ఈజ్ సమ్వన్ ఎట్ టు కమ్? సీ ద నెక్స్ట్ వన్. ఫలితం ఏమి అయినప్పటికీ మనం ఆశాజనకంగా ఉండాలి. ఫలితం ఏమి అయినప్పటికీ కూడా మనం ఆశాజనకంగా ఉండాలి. ఇలా చెప్తూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వాట్ ఎవర్ ద అవుట్కమ్ వీ మస్ట్ రిమైన్ హోప్ఫుల్. వాట్ ఎవర్ ద అవుట్కమ్ వీ మస్ట్ రిమైన్ హోప్ఫుల్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఏమి చేయాలని నిర్ణయించుకున్నా నేను మీకు మద్దతు ఇస్తాను. నువ్వు ఏమి చేయాలని డిసైడ్ అయినా కూడా నేను మీకు మద్దతుగా ఉంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో వాట్ ఎవర్ యూ డిసైడ్ టు డూ ఐ విల్ సపోర్ట్ యూ. వాట్ ఎవర్ యూ డిసైడ్ టు డూ ఐ విల్ సపోర్ట్ యూ. నేను నీకు మద్దతు ఇస్తాను. సీ ద నెక్స్ట్ వన్. నేను ఈ పనితో పూర్తిగా విసిగిపోయాను. నేను ఈ పనితో పూర్తిగా విసుగు చెందాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ యామ్ థరోలీ ఫెడ్ అప్ విత్ దిస్ వర్క్. ఐ యామ్ థరోలీ ఫెడ్ అప్ విత్ దిస్ వర్క్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మీరు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? మీరు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ఇలా అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వై డూ యూ కీప్ ఆన్ ట్రబులింగ్ మీ లైక్ దిస్? Why do you keep on troubling me like this? See the next one. నువ్వు నా స్థానంలో ఉంటే ఏమి చేస్తావు? నువ్వు నా స్థానంలో ఉంటే ఏమి చేస్తావు? ఇలా అడిగే సందర్భంలో ఇంగ్లీష్లో వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వర్ ఇన్ మై పొజిషన్? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వర్ ఇన్ మై పొజిషన్? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను అతనితో నీకు ఒక అవకాశం ఇప్పిస్తాను.
నేను అతనితో నీకు ఒక అవకాశం ఇప్పిస్తాను. దీనిని ఇంగ్లీష్లో ఐ విల్ మేక్ హిమ్ గివ్ యూ ఏ ఛాన్స్. ఐ విల్ మేక్ హిమ్ గివ్ యూ ఏ ఛాన్స్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. దీనిని ఇంగ్లీష్లో డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఖచ్చితంగా నేను మీ సలహాను పరిగణలోకి తీసుకుంటాను. ఖచ్చితంగా నేను మీ సలహాను పరిగణలోకి తీసుకుంటాను. దీనిని ఇంగ్లీష్లో ష్యూర్ ఐ విల్ టేక్ యువర్ అడ్వైస్ ఇంటూ కన్సిడరేషన్. ష్యూర్ ఖచ్చితంగా ఐ విల్ టేక్ యువర్ అడ్వైస్ ఇంటూ కన్సిడరేషన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇక్కడ సెల్ఫీ తీసుకుందాం. ఇక్కడ సెల్ఫీ తీసుకుందాం. దీనిని ఇంగ్లీష్లో లెట్స్ టేక్ ఏ సెల్ఫీ హియర్. లెట్స్ టేక్ ఏ సెల్ఫీ హియర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఆ లొకేషన్ బాగుంది అనిపిస్తుంది. ఆ లొకేషన్ బాగుందని అనిపిస్తుంది. దీనిని ఇంగ్లీష్లో దట్ లొకేషన్ సీమ్స్ టు బీ గుడ్. దట్ లొకేషన్ సీమ్స్ టు బీ గుడ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను ఇక్కడ నా స్నేహితుడిని కలవడానికి వచ్చాను. నేను ఇక్కడ నా స్నేహితుడిని కలవడానికి వచ్చాను. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ యామ్ కేమ్ టు మీట్ మై ఫ్రెండ్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. నేను నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. దీనిని ఇంగ్లీష్లో ఐ విల్ డెఫినెట్లీ మీట్ యూ. ఐ విల్ డెఫినెట్లీ మీట్ యూ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు. మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు. దీనిని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ మీట్ మీ. వెన్ విల్ యూ మీట్ మీ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. అతను ఎవరు, అతనికి ఏమి కావాలి. అతను ఎవరు, అతనికి ఏమి కావాలి. దీనిని ఇంగ్లీష్లో హూ ఈజ్ హీ అండ్ వాట్ డస్ హీ వాంట్. ఓకే, హూ ఈజ్ హీ అండ్ వాట్ డస్ హీ వాంట్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు. నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు. దీనిని ఇంగ్లీష్లో విత్ హూమ్ డిడ్ యూ గో దేర్. విత్ హూమ్ డిడ్ యూ గో దేర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇది నాకు ఎందుకు చెప్తున్నావు. ఇది నాకు ఎందుకు చెప్తున్నావు. దీనిని ఇంగ్లీష్లో వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్. వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నువ్వు నా కోసం ఏమి తెచ్చావు. నువ్వు నా కోసం ఏమి తీసుకువచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ. వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ. బ్రింగ్ పాస్ట్ ఫామ్ బ్రాట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను చేయగలను అని ఎలా అనుకుంటున్నావు. నేను చేయగలను అని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో హౌ డూ యూ థింక్ ఐ కెన్ డూ దిస్. హౌ డూ యూ థింక్ నువ్వు ఎలా అనుకుంటున్నావు. ఐ కెన్ డూ దిస్ నేను ఇది చేయగలనని అని అర్థం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను అది ఆమె అభ్యర్థన మీద చేశాను. నేను అది ఆమె అభ్యర్థన మీద చేశాను. దీనిని ఇంగ్లీష్లో ఐ డిడ్ దట్ ఎట్ హర్ రిక్వెస్ట్. ఐ డిడ్ దట్ ఎట్ హర్ రిక్వెస్ట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఏమి జరిగిందో నువ్వు చెప్పగలవా. ఏమి జరిగిందో నువ్వు చెప్పగలవా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెండ్. కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెండ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఏ కారణం లేకుండా నన్ను నిందించకండి. ఏ కారణం లేకుండా నన్ను నిందించవద్దు అంటుంటాం కదా. అటువంటి సందర్భంలో డోంట్ బ్లేమ్ మీ ఫర్ నో రీజన్. డోంట్ బ్లేమ్ మీ ఫర్ నో రీజన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఏ కారణం లేకుండా ఆమె నాపై అరుస్తుంది. ఏ కారణం లేకుండానే ఆమె నాపై అరుస్తుంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో షీ ఈజ్ షౌటింగ్ ఎట్ మీ ఫర్ నో రీజన్.
She is shouting at me for no reason. Okay. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.